ఛానల్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఓకే. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే వాట్ ఇఫ్ ఎనాలిసిస్ అండి. అసలు వాట్ ఇఫ్ ఎనాలిసిస్ అంటే ఏంటంటే ఫార్ములాని బట్టి మనకి రిజల్ట్స్‌ని ఫర్కాస్ట్ చేసి అంటే అంచనా వేయడానికి ఉపయోగపడే ఒక పవర్‌ఫుల్ టూల్ అని చెప్తాం. అయితే ఇప్పుడు దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను. వాట్ ఇఫ్ ఎనాలిసిస్‌కి సంబంధించి మనకి 3 పార్ట్స్ అంటే ఉంటాయండి. సినారియో మేనేజర్, గోల్ సీక్ అండ్ డేటా టేబుల్. ఈ ఒక్కొక్క దాని గురించి నేను డీటెయిల్‌గా చెప్తాను. ప్రతి దాని గురించి డీటెయిల్‌గా చెప్తాను. ఈరోజు సెషన్‌లో మనం సినారియో మేనేజర్ గురించి తెలుసుకుందాము. ఫస్ట్ ఈ సినారియో మేనేజర్ ఏంటి అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్‌గా ఈ టేబుల్ అనేది తీసుకున్నానండి. అంటే ఏంటంటే ఇందులో నేను ఫస్ట్ సెల్స్ అనేవి తీసుకున్నాను. ఇటు నేమ్స్ తీసుకున్నాను. ఇక్కడ వాల్యూస్ అమౌంట్ అనేది నేను తీసుకున్నాను. అంటే ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే మనం ఏదన్నా ఇన్ఫర్మేషన్ అనేది హైడ్ చేయాలి అన్నా అంటే అది మనకు మాత్రమే మనం చూసినప్పుడు మాత్రమే అది కనిపించాలి. రిమైనింగ్ టైంలో అది కనిపించకూడదు. ఎక్సెల్‌లోనే సేవ్ చేస్తాం కానీ మనకది హిడెన్ అంటే హిడెన్‌గా ఉంటుందనమాట. హైడ్ అయ్యి ఉంటుంది. మనం ఎప్పుడైతే చూడాలనుకుంటామో అప్పుడు మాత్రమే అది మనం చూడగలుగుతాం. అయితే అది ఎలా క్రియేట్ చేసుకోవాలి ఈ సినారియో మేనేజర్‌లో అనేది ఈ సెషన్‌లో నేను మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ ఏం చేశాను నేను ఒక టేబుల్ అనేది తీసుకున్నాను కదండీ! నేను ఇక్కడ సెల్స్ అనేవి తీసుకున్నాను కదా! ఈ సెల్సే కాదు మనకి ఏదైతే ఉంటుందో సెల్స్ అన్నిటిని కూడా మనం ఏదైనా సరే మనం తీసుకోవచ్చనమాట. ఫస్ట్ నేను ఈ 10 ఈ 10లో మనకి ఇక్కడ మీకు తెలుసు కదా! ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఉంటాయి కాలమ్స్‌లో. ఇక్కడ రోస్ వైస్ ఏమో న్యూమరికల్ వాల్యూస్ ఉంటాయి అని చెప్పి మీకు తెలుసు కదండీ! ఈ 10 అంటే దాని ప్లేస్ ఎక్కడొస్తుంది? ఈ ప్లేస్‌లో మనకి ఈ 10 అనేది వస్తుంది కదండీ! ఈ ప్లేస్‌లో మనకి లక్ష్మికి సంబంధించి 45,000 అనేది విజిబుల్ అవ్వాలి. మనకు కనిపించాలి అనుకుంటున్నాం మనం. ఇలాగే రిమైనింగ్ అన్నీ కూడా F7లో 40,000 ఇలా కొంతమందికి సంబంధించిన డేటా అనేది నేను తీసుకున్నాను. వాళ్ళ వాల్యూస్ అనేవి అక్కడ విజిబుల్ అవ్వాలి. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే డేటాలోకి వెళ్ళి లాస్ట్‌లో మనకి వాట్ ఇఫ్ ఎనాలిసిస్ ఫోర్కాస్ట్‌లో మనకి వాట్ ఇఫ్ ఎనాలిసిస్ అని ఉంది చూడండి. ఇది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 3 కనిపిస్తున్నాయి చూడండి. 3 కనిపిస్తున్నాయి చూడండి. సినారియో మేనేజర్, గోల్ సీక్ అండ్ డేటా టేబుల్. ఇందులో మనకి ఇప్పుడు సినారియో మేనేజర్ గురించి తెలుసుకుందాము. అది క్లిక్ చేస్తే ఒక టేబుల్ అనేది ఇక్కడ మనకి ఓపెన్ అయింది కదా! ఇందులో మనకి ఏంటి అంటే ఫస్ట్ యాడ్ అనేది క్లిక్ చేస్తామండి. ఇక్కడ సినారియో నేమ్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్ అనేది ఇక్కడ మనం టైప్ చేస్తాం. ఫస్ట్ ఇక్కడ నాకు లక్ష్మి అనే నేమ్ అనేదాన్ని నేను టైప్ చేస్తున్నాను. ఓకే కదా! ఇది టైప్ చేసిన తర్వాత ఇక్కడ సెల్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయ్యి ఉంటుందండి. నాకు ఇక్కడ ఈ సెల్ అనేది నాకు ఫస్ట్ సెల్ ఏదైతే ఉంటుందో అదే ఇక్కడ విజిబుల్ అవుతుంది. ఒకవేళ ఆ సెల్ వద్దు అని అనుకుంటే కనుక మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ లాస్ట్‌లో మనం క్లిక్ చేస్తే ఇక్కడ చూసారు కదా! ఏదైతే సెల్ ఉంటుందో ఆ సెల్ అనే దాన్ని మనం విజిబుల్ అవుతుంది కదండీ! నేను ఇందాక సెలెక్ట్ చేశాను కదా! ఇది విజిబుల్ అయింది. లేదు మనకు అది వద్దు అని అనుకుంటే వేరే సెల్ ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే ఆ సెల్ అనేది అక్కడ విజిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇటు సైడ్ లాస్ట్ ఉంది కదండి అది క్లిక్ చేసేస్తే మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది అనమాట. ఇది క్లిక్ చేసిన తర్వాత మనం ఎంటర్ చేసిన తర్వాత ఓకే అనేది క్లిక్ చేసేయాలి. నెక్స్ట్ ఇక్కడ వాల్యూ అనేది అడుగుద్ది. అంటే ఈ 10 ప్లేస్లో మనకి ఏ వాల్యూ కావాలి అని చెప్పి వాల్యూ మనకి 45,000 అనేది మనం ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ ఓకే. ఇక్కడ చూసారు కదా లక్ష్మి అనే నేమ్ అనేది మనకి ఇక్కడ యాడ్ అయింది. ఇలా మనకి కావాల్సినవి ఎన్ని కావాలి అనుకుంటే అన్ని మనం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేమ్ వచ్చేసరికి గాయత్రి అనేది నేను ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఎలా ఉన్నా పర్వాలేదండి. ఇక్కడ సెల్ అనేది నేను ఇంకా చేంజ్ చేయలేదు. ఇక్కడ మనం చేంజ్ చేసేద్దాము. సెల్ అనేది F7 అనుకుంటున్నాను కదా! F7 అనే దగ్గర క్లిక్ చేస్తాను. ఓకే పెడతాను. అంటే ఇది క్లిక్ చేస్తే మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఓకే క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ వాల్యూ అనేది ఎంటర్ చేసుకోవాలి 40,000 అని చెప్పి నేను వాల్యూ ఎంటర్ చేసి ఓకే క్లిక్ చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ యాడ్ చేస్తాను. దేవి నేమ్ అనేది యాడ్ చేశాను. మళ్ళీ చేంజ్ సెల్ అనేది ఇప్పుడు C6లో రావాలి. C6 ఇది ఉంది కదండి. C6 అక్కడ అమౌంట్ ఉన్నా సరే మనం అది సెల్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ ప్లేస్లో కనిపించడం కోసమే కాబట్టి.
ఇక్కడ మనకి ఎంత దేవి అంటే 42,000 అనేది చేసి ఓకే క్లిక్ చేశాను. నెక్స్ట్ మళ్ళీ ప్రియా సెల్ వచ్చేసి మనకి E7 కింద తీసుకున్నాం కదండి, E7 ఓకే క్లిక్ చేస్తాము. మళ్ళీ మనకి అమౌంట్ వాల్యూ అనేది ఇక్కడ యాడ్ చేస్తాం. ఓకే క్లిక్ చేస్తాం. నెక్స్ట్ ఇంకొక లాస్ట్ ఉంది కదండి, ప్రశాంతి ఎంటర్ చేస్తాము. ఇక్కడ సెల్ అనేది సెలెక్ట్ చేస్తాం, D5 సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేస్తాం. ఓకే, ఇక్కడ అమౌంట్ ఎంత 35,000. ఓకే క్లిక్ చేస్తాం. ఓకే, షో అని క్లిక్ చేస్తే మనకి విజిబుల్ అవుతుందండి షో అని. ఇప్పుడు మనం వాట్ ఇఫ్ అనాలిసిస్లో మనకి సినారియో మేనేజర్ యూజ్ చేసి మనం డేటా అనేది ఎంటర్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి అది విజిబుల్ అవ్వాలి, మనకు కనిపించాలి. ఎవరిదైతే మనం నేమ్ సెలెక్ట్ చేసుకుంటామో వాళ్ళది మాత్రమే మనకు కనిపించాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము అంటే సేమ్ డేటా టూల్లో వాట్ ఇఫ్ అనాలిసిస్లో సినారియో మేనేజర్ దగ్గరికి వెళ్ళి మనకి ఏ నేమ్ అయితే కావాలో ఆ నేమ్ దగ్గర మనం క్లిక్ చేసి షో క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ చూసారు కదా అమౌంట్ అనేది కనిపిస్తుంది అనమాట. మనం ఏ నేమ్ అయితే టైప్ చేస్తామో క్లిక్ చేస్తామో అక్కడ మనకి ఆ నేమ్కి సంబంధించిన వాల్యూ ఎంతైతే యాడ్ చేసుకున్నామో మనం ఆ వాల్యూ అనేది మనకి అక్కడికి విజిబుల్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం డిలీట్ చేస్తాం అనుకోండి, ఇక్కడ డిలీట్ చేసేసినంత మాత్రాన మనకి ఇక్కడ కనిపించకుండా ఉంటుంది, కానీ సినారియో మేనేజర్లో మనం సేవ్ చేసిన డేటా అనేది డిలీట్ అవ్వదు. ఇలా మనం ఏదైనా డేటా వాల్యూస్ అనే కదండి, డేటా ఏదైనా సరే మనం విజిబుల్ అవ్వాలి, మనం చూసుకున్నప్పుడు మాత్రమే అది కనిపించాలి, రిమైనింగ్ టైంలో అది కనిపించకూడదు అని అనుకున్నప్పుడు సినారియో మేనేజర్ని యూజ్ చేసి మనం హిడెన్ చేసుకోవచ్చు అనమాట, డేటాని హైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు టేబుల్ చూడండి ఒకసారి సినారియో మేనేజర్కి సంబంధించి. ఇక్కడ ఈ టేబుల్లో డేటా ఇది కదండి, మనం తీసుకున్న డేటా. ఇక్కడ మనం ఏదైనా ఇంకొక నేమ్ ఏదైనా కొత్తగా యాడ్ చేయాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. యాడ్ క్లిక్ చేస్తే మళ్ళీ మనకి యాడ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇలా లేదు మనకి డిలీట్ చేసేయాలనుకోండి, మొత్తం అంత డేటా కూడా ఇందులో డిలీట్ అయిపోతుంది అనమాట. ఒకవేళ డిలీట్ అనేది క్లిక్ చేస్తే, ఎడిట్ అంటే మనం ఏదన్నా ఎడిట్ చేసుకోవాలనుకోండి, ఈ నేమ్తో మనము ఒక వాల్యూ ఎడిట్ చేసుకోవాలన్నా లేదంటే సెల్ రీప్లేస్ చేయాలి అనుకున్నా సరే మనం ఇక్కడ ఎడిట్ ఆప్షన్ యూజ్ చేసి చేసుకోవచ్చు. లేదు మెర్జ్ ఉందనుకోండి, మెర్జ్ ఏంటి అంటే మనకి షీట్స్ చూపిస్తుంది. అంటే కొన్ని షీట్స్లో మనం డేటా అనేది సేవ్ చేసి పెట్టామనుకోండి, ఆ షీట్స్ అన్నిటిని మెర్జ్ చేయాలి అనుకుంటే మనం ఈ మెర్జ్ ఆప్షన్ అనే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనం ఇందులో సినారియో మేనేజర్ని యూజ్ చేసి ఈ ఆప్షన్స్ అన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మనం డేటా అనేది హైడ్ చేసుకోవచ్చు. ఇదండి సినారియో మేనేజర్. ఏదైనా వాల్యూ కావాలంటే షో క్లిక్ చేస్తే సరిపోతుందని చెప్పాను కదా, ఇలా మనం చేసుకోవచ్చు. ఇదండి ఈరోజు సెషన్ సినారియో మేనేజర్. నెక్స్ట్ సెషన్లో మనం వాట్ ఇఫ్ అనాలిసిస్కి సంబంధించి గోల్ సీక్ గురించి చూసేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.